ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. కమల్ హాసన్ అంటే ప్రయోగం అంటే కమల్ హాసన్. అందుకే తనని ఉల్లగ నాయగన్ అంటారు. 69 ఏళ్ల వయసులో ఏజ్ కి తగ్గ రోల్స్ చేసుకుంటూ పోతున్నాడు. ప్రతి పాత్రలో వేరియేషన్ చూపించి ఆడియన్స్ కి సరికొత్త థ్రిల్ ని అందించబోతున్నాడు. ఇండియన్ సినిమాలో ప్రయోగం అనగానే టక్కున గుర్తొచ్చే పేరు కమల్ హాసన్. హీరోగా విభిన్న పాత్రలు పోషించడమే కాదు, టెక్నీషియన్ గాను సత్తా చాటాడు. అయితే 69 ఏళ్ల వయసులో కూడా ప్రయోగాలు చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు కమల్ హాసన్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఇండియన్ 2, కల్కి, థగ్ లైఫ్ ప్రాజెక్ట్స్. 3 సినిమాల్లో కమల్ 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ ని పోషిస్తున్నాడు. ప్రతి దాంట్లో తనదైన మార్కుండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ఇండియన్ 2 జూలై 12న రిలీజ్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ లో కమల్ సేనాపతి పాత్రలో కనిపించబోతున్నాడు. 70 ఏళ్ల వయసులో 25 ఏళ్ల క్రితం పాత్రని రీక్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ దాన్ని సునాయాసంగా చేశాడు కమల్. వృద్ధుడి గెటప్ కోసం గంటల పాటు మేకప్ వేసుకున్నాడు. భారీ మేకప్ తోనే 70 రోజుల పాటు షూటింగ్ చేశాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కల్కిలో ది సుప్రీం ఆస్కిన్ గా కనిపించి అందరినీ స్టన్ చేశాడు కమల్ హాసన్. ఈ గెటప్ కోసం కమల్ దాదాపు 3 గంటలు కష్టపడేవారట. హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టులు డిజైన్ చేసిన ఈ ప్రాస్థెటిక్ మేకప్ ని వేసుకోవడానికి అండ్ రిమూవ్ చేయడానికి తన షూట్ కంప్లీట్ అయ్యే వరకు దాదాపు 6 గంటలు ఓపిగ్గా వెయిట్ చేసేవారట. కల్కి ఫస్ట్ పార్ట్ లో కమల్ కనిపించేది కేవలం అరగంటే, కానీ తన పాత్రే సినిమా మొత్తాన్ని లీడ్ చేస్తుందట. కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కిస్తున్న మరో మూవీ థగ్ లైఫ్. ఇందులో కమల్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. శక్తివేల్ నాయకర్ అనే గ్యాంగ్స్టర్ పాత్రతో పాటు మాంక్ గా డిఫరెంట్ వర్షన్ లో కనిపించబోతున్నాడు. మొత్తానికి 69 ఏళ్ల వయసులో 3 సినిమాలు చేయడమే గొప్ప అనుకుంటే, అందులో ప్రతి పాత్రకి వేరియేషన్ చూపించడం అంటే కమల్ కి మాత్రమే సాధ్యం. మరి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాలు కమల్ ఫ్యాన్స్ ని ఏ రేంజ్ లో థ్రిల్ చేస్తాయో చూడాలి. బాలీవుడ్ లో మరో హారర్ సీక్వెల్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. 2018లో బ్లాక్ బస్టర్ అయిన స్త్రీ మూవీకి సెకండ్ పార్ట్ ని రెడీ చేశారు మేకర్స్. తాజాగా టీజర్ లాంచ్ చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు కలిసి నటించిన మూవీ స్త్రీ 2018లో విడుదలైన ఈ హారర్ కామెడీ డ్రామా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన 3 వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేసింది. 6 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా స్త్రీ 2 తెరకెక్కింది. తాజాగా టీజర్ రిలీజ్ లాంచ్ చేసి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచింది శ్రద్ధా కపూర్. స్త్రీ సినిమాలో శ్రద్ధా కపూర్ పాత్ర మిస్టరీగా మిగిలిపోయింది. సీక్వెల్ లో మాత్రం పవర్ఫుల్ గా డిజైన్ చేశాడు డైరెక్టర్. స్త్రీ అనే ఒక పవర్ మగాళ్లను ఎలా భయభ్రాంతులకు గురిచేసింది, స్త్రీ కోపం ఎంత భయంకరంగా ఉంటుంది అనేదాన్ని ఇందులో బాగా హైలైట్ చేశాడు అమర్ కౌశిక్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ఆడియన్స్ ముందుకు రానుంది. మరి ఫస్ట్ పార్ట్ తో కితకితలు పెట్టిన శ్రద్ధా కపూర్ సీక్వెల్ పార్ట్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. గేమ్ చేంజర్ రిలీజ్ కి కౌంటర్ అటాక్ స్టార్ట్ అయిందా? తమిళ్ హీరోల వ్యూహంలో మెగా పవర్ స్టార్ అడ్డంగా బుక్ అయిపోతున్నాడా? ఏ సీజన్ ని టార్గెట్ చేసినా హెవీ కాంపిటీషన్ తో చిక్కులు తప్పవా? జస్ట్ వాచ్ ఇట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ ఇప్పటికే 80% వర్క్ పూర్తయింది. మిగిలిన పార్ట్ షూటింగ్ జరుపుకుంటోంది. అయినా సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇవ్వడం లేదు యూనిట్. ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు దృఢ నిశ్చయంతో ఉన్నాడు. కుదిరితే నవంబర్ లేదంటే డిసెంబర్లో రిలీజ్ చేయాలని 2 ఆప్షన్స్ పెట్టుకున్నాడు. కానీ ఈ 2 సీజన్స్ పై తమిళ్ హీరోస్ ఫోకస్ పెంచారు. దానికి తగ్గట్లే రిలీజ్ డేట్స్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు. అంటే 60 హీరోస్ వ్యూహంలో మెగా పవర్ స్టార్ ఇరుక్కుపోతాడా? దీపావళి పండక్కి కంగువాని బరిలో దింపేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పీరియాడిక్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. మరోవైపు అజిత్ విధముయార్జీని సైతం దివాళీ లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారట. ఇవి చాలవన్నట్టు కమల్ మణిరత్నం కాంబోలో తెరకెక్కుతోన్న థగ్ లైఫ్ సైతం బరిలో దిగాలని చూస్తోందట. అధికారికంగా ఏది ప్రకటించకపోయినా చర్చలు జరుగుతున్న మాట వాస్తవం. వీటిలో ఏది రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నా గేమ్ చేంజర్ కి పక్క రాష్ట్రాల్లో గట్టి పోటీ తప్పదు. గేమ్ చేంజర్ దీపావళి సీజన్ ని మిస్ అయితే డిసెంబర్ మినహా వేరే మార్గం లేదు. అక్కడ చూస్తే మొదటి వారాన్ని పుష్ప 2తో ఆక్రమించుకున్నాడు బన్నీ. 3వ వారంలో తండేల్, రాబిన్ హుడ్ వస్తున్నాయి. ఇవి తప్పుకుంటే బాలయ్య 109 వచ్చే ఛాన్స్ ఉంది. సో వీలైనంత త్వరగా గేమ్ చేంజర్ తన విడుదల తేదీపై కర్చీఫ్ వేసుకోవడం ఉత్తమం. లేదంటే హెవీ కాంపిటీషన్ తో పాన్ ఇండియా రేంజ్ లో పోటీ పడాల్సి ఉంటుంది. హీరోయిన్స్ కి తాటికాయ ఎంత టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగించంత అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తారు మేకర్స్. ప్రెజెంట్ ఇలాంటి జాక్ పాట్ ని కొట్టేస్తోంది ఓ కన్నడ కస్తూరి. చిరు ప్రాజెక్ట్ చేతిలో ఉండగానే మరో 2 ఆఫర్స్ ని అకౌంట్ లో వేసుకుంది.
కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ వరుస ప్రాజెక్ట్స్తో దూకుడు పెంచింది. ఇటీవలే చిరు విశ్వంభరాలో ఛాన్స్ అందుకున్న ఈ లేడీ సిద్ధార్థ్ సరసన మిస్ యూలో నటించడానికి ఓకే చెప్పింది. ఈ రెండు పూర్తి కాకముందే మరో కోలీవుడ్ ప్రాజెక్టులో జాక్పాట్ కొట్టింది. కార్తీ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సర్దార్తో బ్లాక్ బస్టర్ కొట్టాడు కార్తీ. తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసి ఆడియన్స్ ని థ్రిల్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా సర్దార్ 2ను తెరకెక్కిస్తున్నాడు పిఎస్ మిత్రన్. ఇందులో హీరోయిన్ గా అవకాశం కొట్టేసింది అషికా రంగనాథ్. మొదట సప్తమి గౌడ్, శ్రీనిధి శెట్టితో చర్చలు జరిపిన యూనిట్ ఫైనల్ గా ఆషికాకి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమా రిలీజ్ కి షార్ట్ గ్యాప్ వస్తే నో ప్రాబ్లం, ప్రమోషన్ తో దాన్ని కవర్ చేసేయచ్చు. కానీ లాంగ్ గ్యాప్ వస్తే మాత్రం సీన్ సితారే. బడ్జెట్ నుంచి రిలీజ్ డేట్ వరకు ప్రతిదీ కన్ఫ్యూజన్ గా మారిపోతుంది. ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లోనే ఇరుక్కుపోయింది ఓ తమిళ ప్రాజెక్ట్. 2 సార్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది వస్తుందా లేదా అన్న చర్చ అయితే గట్టిగా జరుగుతోంది. చియాన్ విక్రమ్ అపరిచితుడు సినిమాతో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో. తర్వాత చేసిన ప్రాజెక్ట్స్ డిజాస్టర్ అవ్వడంతో మార్కెట్ డౌన్ అయింది. అయినా ప్రేక్షకుల్లో తన కమిట్మెంట్ పట్ల గౌరవం మాత్రం తగ్గలేదు. ఆ సినిమా డిజాస్టర్ అయినా దానికోసం విక్రమ్ పడిన కష్టం సినీ లవర్స్ ని కదిలించింది. ఇప్పుడు అదే రేంజ్ లో ఒళ్ళు హోనం చేసుకుని తంగ్లాన్ మూవీ చేశాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. విడుదల తేదీపై క్లారిటీ కూడా ఇవ్వడం లేదు. తంగ్లాన్ రిలీజ్ కాకపోవడానికి మెయిన్ రీజన్ బడ్జెట్. ముందుగా అనుకున్న బడ్జెట్తో పోల్చితే దాదాపుగా 50% వరకు పెరిగిందట. కంటెంట్ ఏమో షాకింగ్ గా ఉంది. కానీ మాస్ వర్గాలను ఎంతవరకు ఆకట్టుకుంటుందోననే అనుమానం జనాల్లో ఉంది. అందుకే అడ్వాన్స్లు ఇచ్చేందుకు బయ్యర్లు వెనకాడుతున్నారు. ముఖ్యంగా ఇతర భాషల నుంచి రైట్స్ కోసం ఆశించిన స్థాయిలో డిమాండ్ లేదని కోలీవుడ్ వర్గాల టాక్. మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ పొనియన్ సెల్వన్ తీస్తే అది తమిళంలో మాత్రమే హిట్ అయింది. తెలుగులో అతి కష్టం మీద గట్టెక్కింది. అలాంటిది తంగలాన్ లాంటి టిపికల్ మూవీకి క్రేజీ ఆఫర్లు రావడం కష్టం. ఇక రిలీజ్ డేట్ విషయానికొస్తే ముందు 2024 జనవరి చివరి వారమని పోస్టర్ వదిలారు. తర్వాత సమ్మర్కి షిఫ్ట్ చేశాడు. ఇప్పుడు వేసవి సీజన్ కూడా అయిపోయింది. తంగలాన్ మాత్రం రిలీజ్ కాలేదు. పోనీ దసరా లేదా దీపావళి చూద్దామంటే అక్కడ విజయ్ గోడ్, రజనీకాంత్ వెటియాన్, ఎన్టీఆర్ దేవరా, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలు కాచుకునున్నాయి. డిసెంబర్ దాకా ఆగుదామంటే వడ్డీల భారం భారీగా పెరిగిపోతోంది. దీంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో ఏం చేయాలో తెలియక యూనిట్ మొత్తం సందిగ్ధంలో పడింది. హీరోయిన్లకి ఎప్పుడు కాలం కలిసొస్తుందో చెప్పలేం. వన్స్ లక్ కిక్కిస్తే జెట్ స్పీడ్ తో దూసుకుపోవాల్సిందే. ప్రెజెంట్ ఇదే జోర్లో ఉన్న ఓ హాట్ బ్యూటీ డైరీ 2 ఏళ్లు ఫుల్ అయిపోయింది. ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామన్నా కొత్త కథలు వినడానికే ఇష్టపడని పరిస్థితి కనిపిస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక హవా ఇప్పుడు పీక్స్ లో ఉంది. వరుస ప్రాజెక్టులతో దూకుడు చూపించేస్తోంది. రష్మిక డేట్స్ కావాలంటే 2 ఏళ్లు ఆగాల్సిన పరిస్థితి వచ్చిందంటే తను ఎంత బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న పుష్ప 2లో తనే హీరోయిన్. ధనుష్ కుబేరాలో గ్లామర్ డాల్ గా నటిస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ తో పాటు రెయిన్బో అనే మరో లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ చేస్తోంది. ఇవన్నీ సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్సే. రష్మిక బాలీవుడ్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే సల్మాన్ ఖాన్ తో సికిందర్ చేస్తోంది. విక్కీ కౌశల్ చావాలో హీరోయిన్ గా నటిస్తోంది. అక్షయ్ తో పాటు షాహిద్ కపూర్ కొత్త ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది. ఎలా చూసినా యానిమల్ తర్వాత హిందీలో తన క్రేజ్ బాగా పెరిగింది. దానికి తగ్గట్టుగానే అవకాశాలు ఈ హాట్ బ్యూటీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బాలీవుడ్ లో ఎన్ని ఆఫర్స్ వస్తున్నా రష్మిక మాత్రం సౌత్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో ఈ బ్యూటీని సెలెక్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ స్పిరిట్ లోనూ తనే కథానాయికగా కనిపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ పుష్ప 3 షార్ట్ గ్యాప్ లో పట్టాలెక్కిస్తానంటే అందుకోసం ఇంకొన్ని కాల్ షీట్స్ కేటాయించాల్సి ఉంటుంది. ఇవన్నీ పెద్ద పెద్ద సినిమాలే. అన్ని పూర్తవ్వాలంటే కనీసం 2 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు రష్మిక మరో సినిమా ఒప్పుకునే ఛాన్స్ కనిపించడం లేదు. పారితోషికం ఎక్కువ ఇస్తానన్నా రష్మిక కొత్త కథలు వినడానికి ఇష్టపడడం లేదని శాండిల్వుడ్ వర్గాల టాక్.